గాయ్స్ టుడే మా రెసిపీ ఏంటి అంటే మిల్లెట్స్తో బుల్లెట్స్ ట్రై చేశానండి. చాలా బాగా వచ్చినాయి. మనం ఎప్పుడు ఉప్మా చేసుకుంటామో మామూలుగా మిల్లెట్స్ అనేది ఆఫ్టర్నూన్ రైస్ లాగా తీసుకుంటాం కదా, నేను ఇలా ట్రై చేశాను. ఇప్పుడైతే మిల్లెట్స్ అనేది నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్నానండి. మార్నింగ్ ఒక 3 గ్లాసులు వాటర్ వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకున్నాను బాగా. అందులో అయితే నేను గరం మసాలా, కారము, అలాగే ఉప్పు యాడ్ చేసుకున్నాను సరిపడనంత. ఇందులో ఇప్పుడు నేను సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకున్నాను. అలాగే ఒక ఉల్లగడ్డ కూడా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులోనే ఉల్లిపాయలు, కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇది మనకి కొంచెం లూజ్గా అనిపించిందంటే బాగా దాంట్లో బియ్యం పిండి యాడ్ చేసుకున్నామంటే కొంచెం గట్టిగా వస్తుంది. ఇలా కొంచెం లావుగా అయితే రెడీ చేసుకోవాలండి బుల్లెట్స్ని. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్ పౌడర్ అయితే నేను జస్ట్ మిక్సీలో వేసేసుకున్నాను. బ్రెడ్ ముక్కలు ఇలా రెడీ చేసుకున్న వీటిని ఈ బుల్లెట్స్ బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న ప్యాన్లో ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా దూరంగా పెడుతున్నానండి. ఇలా పెట్టి మనం సిమ్లో కాల్చుకున్నామంటే లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని నేనైతే సైడ్కి తిప్పుతున్నాను చూడండి. ఆయిల్ అనేది కొంచెం బ్రెడ్ క్రమ్స్ వల్ల పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం పడిపోతుంది కదా, అందుకని కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది అంతే. ఇలా అన్నీ కొంచెం కలర్ మారేదాకా ఉంచేసుకొని తీసుకొని సర్వింగ్ బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా పిల్లలకైతే హెల్తీగా ఇచ్చే బ్రేక్ఫాస్ట్ అండి ఇది. అలాగే స్నాక్స్ ఏదైనా సరే మీ ఇష్టం. మిల్లెట్స్ తినమంటే తినరు కదా పిల్లలు, అందుకని ఇలా ట్రై చేసి పెట్టండి, తింటారు. ఇదేనండి ఇవాళ రెసిపీ. బుల్లెట్స్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.